అందరికీ ముందుగా నమస్కారం. ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం నేడు ఒక నూతన చాప్టర్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఎకానమీలోనే అత్యంత కీలకమైనటువంటి చాప్టర్ అది. మనం ప్రీవియస్గా జాతీయ ఆదాయము, ద్రవ్యము, అదేవిధంగా డిమాండ్ అని 3 చాప్టర్ని మనం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నేషనల్ ఇన్కమ్ని 42 క్లాసెస్లో, అదేవిధంగా మనీని 13 క్లాసెస్లో, అదేవిధంగా డిమాండ్ని 4 క్లాసెస్లో మీకు నేను టీచ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా, ప్రతి ఒక్క టాపిక్ కూడా నేను మీకు ఎంతో కూలంకషంగా, ఎంతో ఈజీ ఎగ్జాంపుల్తో మీకు చెప్పడం జరిగింది. అదే మీరు కూడా మీకు ఏ విధంగా అర్థమైందనే దాని గురించి మీ కామెంట్ల రూపంలో కూడా నాకు చెప్పడం జరిగింది. మనం నేడు అత్యంత కీలకమైనటువంటి టాపిక్, అదేవిధంగా చాప్టరు ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ని మనం ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాం. ఈ ద్రవ్యోల్బణం అనేది అత్యంత కీలకమైనటువంటి చాప్టర్ అని మీకు చెప్పాలి. 2017 గ్రూప్ 2లో దాదాపు 4 నుంచి 5 క్వశ్చన్స్ ఈ ద్రవ్యోల్బణం నుంచి రావడం జరిగింది. 4 to 5. అదేవిధంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఈ ఎగ్జామినేషన్స్లో, ఈ జనరల్ స్టడీస్లో ఉండే ఈ ఎకానమీలో ఎక్కువ, ఈ ఎకానమీ నుంచి చూస్తే పంచవర్ష ప్రణాళికలు 5 years ప్లాన్స్ తర్వాత ఈ ఎస్ఐ కానిస్టేబుల్లో ఎక్కువ ఎకానమీ నుంచి, జనరల్ స్టడీస్లో భాగంగా ఎకానమీ నుంచి ఈ ద్రవ్యోల్బణం నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఏ రకంగా చూసినా, ఏ ఎగ్జామినేషన్ పరంగా చూసినా కానీ ఈ ద్రవ్యోల్బణం టాపిక్ అనేది అటు ఏపీపీఎస్సి కానీ ఇటు టీఎస్పీఎస్సి కానీ చాలా ఇంపార్టెంట్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రైట్, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను ఎంతో కూలంకషంగా, ఎంతో డీటెయిల్గా మీకు అర్థమయ్యేటట్లు సహజంగా ఉండే ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు బోధించడం జరుగుతుంది. రైట్, ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి వచ్చే క్లాసెస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీకు ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తాను. మీ లైక్ అనేది నాకు ఎంతో ప్రోత్సాహాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఇంకా స్టార్ట్ చేద్దాం. అయితే ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్. అసలు ఈ ద్రవ్యోల్బణం ఈ పదానికి అర్థం ఏంటి? ఈ అర్థము మనం తెలుసుకొని దాని తర్వాత మనము క్లాసులోకి ఎంటర్ అవుదాం. వాట్ ఈజ్ ఇన్ఫ్లేషన్? వాట్ ఈజ్ ద ఇన్ఫ్లేషన్ చూద్దాం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? మీకు ఒక కొండ గుర్తు అంటారు కదా, అదేవిధంగా నేను 2 చెప్తాను, మీరు ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే ద్రవ్యోల్బణం కాలంలో, ఇన్ఫ్లేషన్ టైంలో వస్తువులు యొక్క ధరలు, అంటే వస్తు సేవల యొక్క ధరలు పెరుగుతాయి. అంటే ఇన్ఫ్లేషన్ కాలంలో వస్తువులు ధరలు అనేవి పెరుగుతాయి. అదేవిధంగా డబ్బు విలువ ఉంటుంది కదా, మనీ విలువ, డబ్బు కాదు, డబ్బు విలువ అనేది పడిపోతుంది. 2 అంశాలు ఇక్కడ ఉంటాయి. ఇన్ఫ్లేషన్ కాలంలో వస్తువు ధరలు రోజు రోజుకు పెరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక సంతూర్ సోపు 10 రూపాయలు అనుకుంటే రేపు 15 అవుతుంది, ఎల్లుండి 20 అవుతుంది, ఆ తర్వాత 25, తర్వాత 30. ఈ విధంగా రోజు రోజుకు వస్తు ధరలు అనేవి పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనీ విలువ పడిపోతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఇన్ఫ్లేషన్ అంటారు. సింపుల్ వర్డ్స్. అంటే ఆర్థిక వ్యవస్థలో రోజు రోజుకు వస్తు ధరలు పెరుగుతూ ద్రవ్యం విలువ తగ్గటమే ద్రవ్యోల్బణం. అంటే ద్రవ్య విలువ తగ్గడం అంటే ఏంటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకేం చెప్పడం జరిగింది, ఇందాక మీకు సంతూర్ సోపే చెప్పాను. ఈ సంతూర్ సోప్ అనేది దీని కాస్ట్ ఎంత? ఈరోజు ఎంత? 10 రూపీస్.
రైట్. ఇప్పుడు మనము 100 రూపాయలు తీసుకుని మార్కెట్కి వెళ్ళాం. 100 రూపాయలు తీసుకొని మార్కెట్కి వెళ్ళాం. ఇప్పుడు మనకి ఎన్ని సోపులు వస్తాయి, ఎన్ని సబ్బులు వస్తాయి? మనకు సోప్ అనేది 10 రూపాయలు కాబట్టి 100 రూపాయలు తీసుకెళ్తే మనకి ఎన్ని వస్తాయి? 10 వస్తాయి. రైట్. ఇది సబ్బు ధర 10 ఉన్నప్పుడు. అదేవిధంగా సబ్బు ధర అనేది ఇప్పుడు 20 పెరిగింది. 20 పెరిగినప్పుడు ఎన్ని వస్తాయి? ఇప్పుడు సోపులు 5 వస్తాయి. ఇంకా అంటే ఇక్కడ మీరు గమనిస్తే మనం 100 రూపాయలు అంటే వస్తు ధరలు పెరిగే కొద్దీ ఈ 100 రూపాయలకు వచ్చే వస్తువులు తగ్గిపోతున్నాయి. జాగ్రత్త గమనించాలి. ఆ 100 రూపాయలకు ఉండే కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. అంటే నువ్వు నిన్న 100 రూపాయలు తీసుకువెళ్తే 10 సంతూర్ సోప్స్ వచ్చాయి. ఈరోజు నువ్వు 100 రూపాయలు తీసుకెళ్తే మార్కెట్లో నీకు 5 సోపులే వచ్చాయి. అంటే నీ 100 రూపాయలకు ఉండే కొనుగోలు శక్తి తగ్గిందా లేదా? నిన్నటితో పోలిస్తే నిన్న నువ్వు 100 రూపాయలు తీసుకెళ్ళినప్పుడు నీకు 10 సోపులు వచ్చాయి 100 రూపాయలకి. ఈరోజు నువ్వు 100 రూపాయలు తీసుకెళ్తే నీకు 5 సబ్బులు వచ్చాయి. అంటే నీ 100 రూపాయలకు ఉండే కొనుగోలు శక్తి తగ్గుతుందా లేదా? అదే అంటే డబ్బు విలువ పడిపోతుంది రోజు రోజుకి. ఎప్పుడైతే వస్తు ధరలు అనేవి పెరుగుతూ ఉంటాయో అప్పుడు ద్రవ్య విలువ పడిపోతుంది. దీన్ని ద్రవ్యోల్బణం అంటారు. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూ అంటే వస్తువుల యొక్క వాల్యూ అనేది వస్తువు యొక్క ధరలు అనేవి రోజు రోజుకు పెరుగుతాయి. అదేవిధంగా ఈ వాల్యూ ఆఫ్ మనీ అనేది తగ్గిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కాఫీ తాగడానికి నువ్వు కాఫీ తాగడానికి నిన్న వెళ్ళావు. అంటే ద్రవ్యోల్బణ కాలంలో ఏ విధంగా ఉంటుందో చెప్తున్నా, జస్ట్ విజువలైజ్ చేసుకోండి, ఊహించుకోండి. కాఫీ 10 రూపాయలు, నువ్వు నిన్న వెళ్ళి కాఫీ తాగి వచ్చావు. 10 రూపాయలు పెట్టి కాఫీ తాగి వచ్చావు. ఈరోజు నువ్వు వెళ్తే 10 రూపాయలు కాఫీ రాదు. ఈరోజు కాఫీ ధర 15 అయి ఉండొచ్చు, 10, 20 అయి ఉండవచ్చు, 30 అయి ఉండవచ్చు. అంటే నిన్న నువ్వు కాఫీ 10 రూపాయలు తాగిన కాఫీ ఈరోజు రాదు. ద్రవ్యోల్బణం సిచ్యువేషన్ ఆ విధంగా ఉంటుంది. అంటే రోజు రోజుకి వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి, నీ దగ్గర ఉండే ధనం విలువ పడిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ తక్కడిని చూడండి. ప్రైసెస్ అంటే వస్తువు యొక్క ప్రైసెస్ పెరుగుతున్నాయి, వాల్యూ ఆఫ్ మనీ తగ్గుతుంది. ఇక్కడ మీరు గమనించండి, 100 రూపాయలకి ఇక్కడ మీరు గమనిస్తే 3 ఈ పిజ్జాలు వచ్చాయి. అది అంటే గతంలో అంటే ఇన్ఫ్లేషన్ లేని టైంలో. కానీ ఇన్ఫ్లేషన్ కాలంలో అంటే ఈరోజు చూస్తే అంటే నిన్న ఈ రకంగా నిన్న 100 రూపాయలకి 5 పిజ్జాలు వస్తే ఈరోజు ఒకటే వస్తుంది. అంటే 100 రూపాయలే. కానీ ఆ వస్తువు ధరలు పెరగడం వల్ల నీ 100 రూపాయలకు ఉండే కొనుగోలు శక్తి తగ్గుతుంది. అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇన్ఫ్లేషన్ టాపిక్ మొత్తం చెప్పేటప్పుడు కూడా మీకు 2 ఉండాలి మనసులో, మైండ్లో. ఒకటి, ఇన్ఫ్లేషన్ కాలంలో ఎప్పుడు ధరలు అనేవి పెరుగుతూ ఉంటాయి. అంటే ఒకటి గమనించాలి, గ్రాడ్యువల్లీ పెరుగుతుండాలి. అంటే ఈరోజు 2 రూపాయలు ఉంటే రేపు 4, తర్వాత 8, తర్వాత 10, తర్వాత 12, ఆ రకంగా క్రమంగా పెరుగుతూ ఉండాలి. అంటే అదేవిధంగా ఆ రకంగా ఉన్నప్పుడు డబ్బు విలువ ఏం జరుగుతుందంటే డబ్బు విలువ పడిపోతుంది. ఈ విధంగా ద్రవ్యోల్బణ కాలంలో ధరలు పెరుగుతాయి, డబ్బు విలువ పడిపోతుంది. లిజన్ కేర్ఫుల్లీ. రైట్. ఇప్పుడు మీకు ద్రవ్యోల్బణం ఆ పదం అంటే ఏది మీకు అర్థమైంది. ఇంకా మనం ఇక్కడ చూద్దాం. ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్. ధరల స్థాయి పెరుగుతూ ద్రవ్యం కొనుగోలు శక్తి తగ్గుటే ద్రవ్యోల్బణము. అంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ హ్యాస్ ఎ స్టేట్ ఇన్ విచ్ ద వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ ఫాలింగ్, దట్ ఈస్ ద ప్రైసెస్ ఆర్ రైజింగ్. అంటే ఏ దశ వద్ద, ఏ స్థితి వద్ద రోజు రోజుకు వస్తువు ధరలు అనేవి పెరుగుతూ
అంటే ధనము విలువ, డబ్బు విలువ పడిపోతుందో ఆ స్థితిని ఇన్ఫ్లేషన్ అంటారని ఇక్కడ చెప్తున్నారు. ధరల స్థాయి పెరుగుతూ ద్రవ్యం కొనుగోలు శక్తి తగ్గటమే ద్రవ్యోల్బణము. ఇప్పటిగా మీకు పిక్చరైజేషన్ వచ్చి ఉండాలి. రైట్, ఇది ద్రవ్యోల్బణ పదం అంటే ఏందనేది. ఇప్పుడు నేను వివిధ ఆర్థికవేత్తలు ఈ ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా నిర్వచించారు, వారి కోణంలో అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడదాం. మొదటి ఆర్థికవేత్త హట్రే. ఈయనేమంటున్నాడు చూద్దాం. ఈయనేమంటాడంటే అధిక కరెన్సీ నోట్లను జారీ చేయటమే ద్రవ్యోల్బణం అని హట్రే నిర్వచించాను. అధిక కరెన్సీ నోట్లను జారీ చేయడమే ద్రవ్యోల్బణం. ఇష్యూ ఆఫ్ టూ మచ్ కరెన్సీ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్ అని హట్రే అనే ఆర్థికవేత్త చెప్పడం జరుగుతుంది. ఈయన ఎందుకు ఆ రకంగా చెప్పాడు అంటే, మనందరికీ తెలుసు, బహుశా అందరికి తెలిసి ఉండాలి, జింబాబ్వే. ఈ జింబాబ్వే దేశం అనేది రాబర్ట్ ముగాబే సంథింగ్, నాకు సరిగా ఐడియా లేదు, ముగాబే అనుకుంటాను. ఆయన తన ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఆ పేదరికంలో ఉండకూడదు, అందరికీ ధనము చేరాలి, ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఆ దేశంలో ఈ కరెన్సీని ముద్రించి అందరికీ పంచివేయడం జరుగుతుంది. పంచివేసినప్పుడు అందరూ ధనవంతుల దగ్గర డబ్బు ఉంది, పేదవారి దగ్గర డబ్బు ఉంది. అయితే ఆ సందర్భంలో రాబర్ట్ ముగాబే అందరూ కూడా ఎంతో సంతోషించారు. ఆ రకంగా పేదవారికి అందరూ కూడా డబ్బులు పంచివేయడము, ముద్రించి పంచివేయడం అనేది. అయితే దాని ఇంపాక్ట్ ఈ విధంగా ఉంది. ఇక్కడ చిన్నపిల్లవాడు ఆ జింబాబ్వే కరెన్సీని పట్టుకొని ఉంటున్నాడు. అతను అంత కరెన్సీని తీసుకెళ్ళేది ఒక బిస్కెట్ ప్యాకెట్ కోసం. ఈ వ్యక్తి ఇటు పక్క ఉన్నటువంటి ఈ వ్యక్తి అంత డబ్బు తీసుకెళ్ళేది ఒక రొట్టెను, ఒక గోధుమ పిండిను తీసుకురావడం కోసం. అంటే మీరు గమనిస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆ రకంగా దేశ ప్రజలందరికీ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఏదో సందర్భంలో మీ ఫ్రెండ్స్తోనో మీరైనా ఏకాంతంగా అనుకొని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని అయితే, లేకపోతే రాష్ట్రపతిని అయితే, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెప్పి ఎక్కువ డబ్బును ఎక్కువ ముద్రించమని చెప్పి ఆ డబ్బునంతా పేద ప్రజలందరికీ పంచివేస్తాను. అప్పుడు దేశంలో పేదవాళ్ళు ఎవరు ఉండరని చెప్పి మీరు బహుశా మీ ఫ్రెండ్స్తోనో మీతోని ఏదో సందర్భంలో అనుకొని ఉండాలి. అయితే ఆ రకంగా చేస్తే ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఒక జ్యూస్ పాయింట్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ అతను జ్యూస్ ఎంత చెప్పాడు నాకు. నేను వెళ్ళి ఒక క్యారెట్ జ్యూస్ అడిగాను. అతను 10 రూపాయలని చెప్పాడు. ఇంకో వ్యక్తి వచ్చాడు, క్యారెట్ జ్యూస్ నాకు ఇస్తున్నాడు. అతను నాకు ఇస్తున్నాడు. ఏరే వ్యక్తి వచ్చాడు, క్యారెట్ జ్యూసు నాకు ఇస్తుంటే నాకు ఇవ్వని అతను అడిగాడు. నాకిస్తే నేను క్యారెట్ జ్యూస్ 20కి తీసుకుంటానని చెప్పాడు, ఎందుకంటే అతనికి డబ్బులు ఉన్నాయి. ఇంకో వ్యక్తి వచ్చాడు, నాకు ఇస్తే నేను 30 ఇస్తానని చెప్పాడు. ఇంకో వ్యక్తి వచ్చాడు, నాకు ఇస్తే నేను 40 ఇస్తానని చెప్పాడు. అంటే ఆ రకంగా ప్రజల దగ్గర ద్రవ్యం ఉన్నప్పుడు ఉన్న వస్తువులుగా డిమాండ్ పెరుగుతుంది. అదే రకంగా ప్రజల దగ్గర ఎంతైతే డబ్బు ఉందో అంతే విలువ కలిగినటువంటి వస్తువులు ఆర్థిక వ్యవస్థలో ఉండవు. అంటే ఒకటి గమనించాలి, ఆర్థిక వ్యవస్థలు ఎప్పుడూ కూడా వస్తు రాశి అదేవిధంగా ద్రవ్య రాశి 2 సమానంగా ఉండాలి.
ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడు కూడా వస్తురాశి ద్రవ్యరాశి రెండు సమానంగా ఉండాలి. అది సంపూర్ణ ఆర్థిక వ్యవస్థకు చిహ్నము. ఈ సందర్భంలో ఏం జరుగుతుంది? ఈ విధంగా గవర్నమెంట్ అనేది ప్రజలకి ఎక్కువ డబ్బులు ముద్రించి ఇవ్వడం వల్ల ప్రజల దగ్గర ఈ అంటే ద్రవ్యం అనేది పెరిగిపోతుంది. ద్రవ్యం అనేది ఎక్కువ ఉంటుంది, డబ్బు అనేది ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఆర్థిక వ్యవస్థలో అంటే వాళ్ళ దగ్గర ఎంతైతే డబ్బులు ఉన్నాయో అంతే వస్తువులు ఉంటాయా? ఉండవు. ఆ సందర్భంలో ఏం జరుగుతుందంటే ఈ సందర్భంగా ఉన్నప్పుడు ద్రవ్యం ప్రజల దగ్గర ఎక్కువ అయినప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వస్తువులు వాళ్ళకి సరిపడి ఉండవు. అంటే ద్రవ్యము కంటే వస్తువులు అనేవి తక్కువ ఉంటాయి. అంటే వస్తురాశి అనేది తక్కువగా ఉంటుంది ద్రవ్యరాశి కంటే. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, జ్యూస్ ఎగ్జాంపుల్. ప్రజల దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఆర్థిక వ్యవస్థలో తక్కువ వస్తువులు ఉన్నాయి. అప్పుడు ఉన్న ఆ తక్కువ వస్తువులకి డిమాండ్ పెరుగుతుందా లేదా? ఒక షాప్కి వెళ్ళాను, ఆ షాపులో చివరగా ఒక బియ్య బస్తా ఉంది. అతను అప్పుడే షటర్ క్లోజ్ చేసి వెళ్దాం అనుకుంటున్నాడు. నేను వెళ్ళి ఆ బియ్య బస్తా 1000 రూపాయలకి నేను తీసుకుంటానని చెప్పి, అతను ఎంత అంటే 1000 రూపాయలు అని చెప్పాను నేను. అతను 1000 రూపాయలు నాకు చెప్పాడు. నేను ఆ 1000 రూపాయలు ఇచ్చేలోపు వేరే వ్యక్తి వచ్చి నేను 1500 ఇస్తాను నాకేమని చెప్పాడు. ఇంకో వ్యక్తి వచ్చి నేను 2000 ఇస్తాను నాకేమని చెప్పాడు. అంటే ఉన్నటువంటి ఆ ఒక బస్తాకి అమాంతంగా ప్రజల దగ్గర డబ్బు ఉండడం వల్ల దాని డిమాండ్ పెరిగింది. ఆ రకంగా వస్తువు ధరలు రోజు రోజుకు పెరుగుతాయి. అంటే ఒకప్పుడు 1000 రూపాయలు తీసుకువెళితే ఒక బియ్య బస్తా వచ్చేది. ఇప్పుడు కనీసం ఒక 5000 తీసుకెళ్తే బియ్య బస్తా వస్తుందో రాదో డౌట్ ఉంటుంది అప్పుడు. అంటే రోజు రోజుకు వస్తు ధరలు పెరుగుతుంటాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఈ జింబాబ్వేలో ప్రజల దగ్గర డబ్బు అనేది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు ఆ జింబాబ్వేలో వస్తువుల ఉత్పత్తి అంతగా లేవు. దాంతోపాటు ఈ అంటే ఆర్థిక వ్యవస్థలో ఎంతైతే ద్రవ్యం ఉంటుందో అంతే వస్తు రాశి లేకపోవడానికి మరొక కారణం ఏంటంటే ప్రజల దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది. ప్రజలు అంటే గవర్నమెంటే ఇష్యూ చేసి పబ్లిష్ చేసి గవర్నమెంటే ప్రజలకు డబ్బు ఇస్తున్నప్పుడు అతను బయటికి వెళ్ళి ఎందుకు పని చేస్తాడు? బయటికి వెళ్ళి ఏదే వస్తువులని ప్రొడ్యూస్ చేయడానికి అతను ఎందుకు సహకరించాడు. ఆ రకంగా సోమరితనంగా ఇంట్లో కూర్చొని ప్రభుత్వం డబ్బు ఇస్తున్నప్పుడు అక్కడ వస్తువులు ఏ విధంగా ఉత్పత్తి అవుతాయి? కొన్నే ఉంటాయి. ఆ కొన్ని ఉండే వస్తువులకి డిమాండ్ పెరిగిపోతుంది. ఆ డిమాండ్ పెరగడం అంటే ఏంటి? రోజు రోజుకు ఆ వస్తువు ధరలు పెరిగిపోతుంటాయి. అప్పుడు నువ్వు ఏదైనా ఒక చాక్లెట్ కొనాలంటే, ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనాలంటే ఇంత డబ్బులు తీసుకెళ్ళాలి. ఏదైనా ఒక పెద్ద మొత్తంలో ఒక బియ్య బస్తానో మరొకేదైనా గోధుమ పిండినో తీసుకురావాలంటే ఇంత డబ్బులు తీసుకెళ్ళాలి. అర్థమవుతుందా? ఈ రకంగా ఎక్కువ ద్రవ్యాన్ని ప్రభుత్వం పబ్లిష్ చేయడం వల్ల, ముద్రించి ప్రజలకు ఇవ్వడం వల్ల కూడా ద్రవ్యోల్బణం వస్తుంది. ఈ హట్రే అనే ఆర్థికవేత్త అదే చెప్తున్నాడు ఇక్కడ. అధిక కరెన్సీ నోట్లను జారీ చేయడే ద్రవ్యోల్బణం అని హట్రే నిర్వచించాను. అంటే ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ డబ్బు ఉండకూడదు అంటాడు ఈయన. ఆర్థిక వ్యవస్థలో డబ్బు ఎక్కువ ఉన్నట్లయితే వస్తురాశి తక్కువ అయిపోయి అది ద్రవ్యోల్బణానికి దారితీయును. ఎప్పుడు కూడా ఒకటి గమనించాలి. వస్తు రాశికి సమానంగా ద్రవ్యరాశి ఉండాలి. వస్తురాశి కంటే ద్రవ్యరాశి ఎక్కువ అయితే ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ వస్తుంది. ద్రవ్యోల్బణం వస్తుంది. అదేవిధంగా వస్తురాశి కంటే అంటే ద్రవ్యరాశి కంటే వస్తురాశి ఎక్కువ అయితే రెసిషన్ మాంద్యం వస్తుంది. లిసన్ కేర్ఫుల్లీ. వస్తు రాశి కంటే ద్రవ్యరాశి ఎక్కువైతే ఇన్ఫ్లేషన్ వస్తుంది, ద్రవ్యోల్బణం వస్తుంది. వస్తు రాశి కంటే ద్రవ్యరాశి తక్కువ అయితే అప్పుడు రెసిషన్ వస్తుంది, మాంద్యం వస్తుంది. ఇది మీరు గమనించాలి. హట్రే ఎందుకు ఈ యొక్క నిర్వచనం ఇచ్చాడో మీకు అర్థమయ్యిందని ఆశిస్తున్నాను. అధిక కరెన్సీ నోట్లను జారీ చేయడమే ద్రవ్యోల్బణం అని హట్రే నిర్వచించెను. ఇష్యూ ఆఫ్ టూ మచ్ కరెన్సీ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. రైట్. నెక్స్ట్ డాల్టన్ ఏమంటున్నాడో చూద్దాం. తక్కువ వస్తు రాశిని
ఎక్కువ ద్రవ్యం తరమటమే ద్రవ్యోల్బణము అని డాల్టన్ నిర్వచించను. ఇదే రకమైనటువంటి నిర్వచనాన్ని కౌల్ బార్న్ అనే ఆర్థికవేత్త కూడా నిర్వచించడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటి, నేను ఇందాక చెప్పడం జరిగింది, ప్రభుత్వమే ఉందండి. ప్రభుత్వము ఎక్కువ డబ్బును ముద్రించి ప్రజలకు ఇచ్చేసింది. ప్రజల దగ్గర ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఉన్నాయి. ఉన్నప్పుడు ప్రజల దగ్గర ప్రజలు తమ దగ్గర ఎక్కువ ధనాన్ని ఉంచుకోవడం వల్ల వాళ్ళ దగ్గర ఎంత ద్రవ్యం ఎక్కువ ఉంది. ద్రవ్యం ఎక్కువ ఉంది, అంతే సరిపోయినటువంటి వస్తురాశి మార్కెట్లో ఉందా? లేదు. వస్తురాశి లేదు. నేను ఇందాక చెప్పాను, నేను జ్యూస్ షాప్కి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి అతని క్యారెట్ జ్యూస్ అడగగానే ఇంకొక ఆయన వచ్చి 20 అన్నాడు. నేను 10 రూపాయలు ఇస్తానంటే అతను 20 ఇస్తాను నాకేమన్నాడు. ఇంకొక వ్యక్తి వచ్చి 30 ఇస్తాను నాకేమన్నాడు. అంటే ఉండే కొన్ని వస్తువుల వెంబడి ప్రజలు తమ యొక్క డబ్బుతో దాడి చేస్తారు, యుద్ధం ప్రకటిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే అంటే ఆర్థిక వ్యవస్థలో ఉండే తక్కువ వస్తు రాశితో ఆర్థిక వ్యవస్థలో ఉండే ఎక్కువ ద్రవ్యరాశి చే యుద్ధమే ద్రవ్యోల్బణము. అంటే ఈ ద్రవ్యము అనేది ఎక్కువ ఉండే అధిక ద్రవ్యం అనేది ఆర్థిక వ్యవస్థలో ఉండే, జాగ్రత్తగా గమనించాలి, ఆర్థిక వ్యవస్థలో ఉండే వస్తువులని తరమటానికి ప్రయత్నించును. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఇక్కడ పోలీసు ఉంటాడు, ఇక్కడ దొంగ ఉంటాడు, థీఫ్, దొంగ. ఈ విధంగా పోలీస్ అతన్ని వెంబడిస్తూ ఉంటాడు. అంటే దొంగ దొరుకుతాడా? దొరకడు కదా. దొంగ కూడా పరిగెడతాడు. అంటే ఏ విధంగా ఇది ద్రవ్యం అనుకుందాం. అంటే ఈ అధిక ద్రవ్యము అనేది తక్కువ ద్రవ్యరాశిని పట్టుకోవడానికి వెంబడిస్తుంటే ఈ దొంగ దొరుకుతాడా? అంటే వస్తువులు దొరుకుతాయా? దొరకవు. ఆ వస్తువులు కూడా వేగంగా తమ యొక్క విలువని పెంచుకుంటూ పరిగెడతాయి. అంటే డాక్టర్ అదే చెప్తున్నాడు, అధిక ద్రవ్యరాశి తక్కువ వస్తు రాశిని తరమడమే ద్రవ్యోల్బణము. టూ మచ్ మనీ చేసింగ్ టు ద ఫ్యూ గూడ్స్ ఇస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్ అని అంటాడు డాల్టన్. అర్థమైందా లేదా? రైట్. తక్కువ వస్తురాశిని ఎక్కువ ద్రవ్యము తరవడమే ద్రవ్యోల్బణము. అంటే ఆర్థిక వ్యవస్థలో తక్కువ డబ్బులు ఉంటాయి, మనుషుల దగ్గర అంటే మా ప్రజల దగ్గర తక్కువ అంటే ఆర్థిక వ్యవస్థలో తక్కువ వస్తువులు ఉంటాయి, ప్రజల దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది. ఆ సందర్భంలో ఈ అధిక ద్రవ్యరాశి అనేది తక్కువ వస్తు రాశిని తరమడం జరుగుతుంది. అంటే ఆ డబ్బుతో తక్కువ వస్తు రాశిని కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తారు. దానివల్ల ఉండే తక్కువ వస్తువులు కాబట్టి వాటికి డిమాండ్ పెరగడం వల్ల వాటి ధరలు పెరుగుతాయి. ఈ రకంగా రోజుకు ధరలు పెరుగుతాయి. అంటే ప్రజల దగ్గర ఉండే డబ్బు విలువ పడిపోతూ ఉంటుంది. ఈ రకంగా ద్రవ్యోల్బణం సంభవిస్తుంది. ఇదే డాల్టన్ చెప్తాడు. హార్టర్ ఏం చెప్పాడు? అధిక కరెన్సీ నోట్లను జారీ చేయడమే ద్రవ్యోల్బణం అని హార్టర్ చెప్తే, తక్కువ వస్తు రాశిని ఎక్కువ ద్రవ్యం తరవటమే ద్రవ్యోల్బణం చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ద్రవ్యం నిర్వచనాన్ని కూడా చెప్పేటప్పుడు కూడా మీకు చెప్పడం జరిగింది. ఏ ఆర్థికవేత్త ఏ రకమైనటువంటి నిర్వచనం ఇచ్చాడో ద్రవ్యం గురించి అనే దాని గురించి ఎగ్జామినేషన్లో ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. అధిక కరెన్సీ నోట్లను జారీ చేయడమే ద్రవ్యోల్బణం అని నిర్వచించిన ఆర్థికవేత్త ఎవరు కింది వాణిలో? హార్టరేనా, డాల్టనా, క్రౌడరా, షఫీరోనా, మిల్టన్ ఫ్రిడ్మానా, కిన్లీనా? ఎవరు? ఏ రకంగా అంటే మీకు అది గుర్తుండాలి. అదేవిధంగా తక్కువ వస్తు రాశిని ఎక్కువ ద్రవ్యం తరమడమే ద్రవ్యోల్బణం అని నిర్వచించిన ఆర్థికవేత్తలు ఎవరు అన్నప్పుడు డాల్టన్, అదేవిధంగా కౌల్ బార్న్. ఆర్థికవేత్త అన్నప్పుడు ఇద్దరు ఎవరైనా. అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది కౌల్ బార్న్ అనే ఆర్థికవేత్త ఇచ్చాడు, అదేవిధంగా డాల్టన్ కూడా ఇదే పద్ధతిలో చెప్పడం జరిగింది. రైట్. నెక్స్ట్ క్రౌథర్. ఈ క్రౌథర్ కూడా ద్రవ్యం గురించి 2 స్టేట్మెంట్లు ఇస్తాడు. ఈయన మీకు చెప్పడం జరిగింది. అవేంటో
ఒకసారి దాన్ని మళ్ళీ రీకార్డ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ సందర్భంగా క్రౌదరు ద్రవ్యం గురించి రెండు నిర్వచనాలు ఇచ్చాడు. ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. అవేంటో ఒకసారి రీకార్డ్ చేసుకోండి. రైట్. ఈయనేమంటాడంటే ధరల స్థాయి పెరుగుదల అనగా ద్రవ్యం విలువ తగ్గడమే ద్రవ్యోల్బణం అని క్రౌదర్ నిర్వచించాను. అంటే ధరల స్థాయి పెరుగుదల ఇందాక చెప్పాను. అంటే వీరు చెప్పే విధానంలో మార్పు, కానీ చివరికి అన్నిటి అర్థం ఒకటే. అంటే అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసినట్టు ఏదైనా ఒకటే. చూద్దాం. ఈడేమన్నాడు, ధరలు పెరగటమే ద్రవ్యం విలువ పడిపోవటమే అని తగ్గడమే. అంటే ద్రవ్యం విలువ తగ్గుతూ అదేవిధంగా ధరలు పెరగడమే ద్రవ్యోల్బణమని క్రౌదర్ ఆర్థికవేత్త నిర్వచించడం జరిగింది. అది మనకు తెలిసిందే కదా. అంటే మనం చెప్పాం, ద్రవ్యోల్బణం కాలంలో ఏం జరుగుతుంది, రోజు రోజుకు వస్తువు ధరలు పెరుగుతాయి. రోజు రోజుకు వస్తువు ధరలు పెరగడం వల్ల అంటే మన దగ్గర ఉండే డబ్బు విలువ పడిపోతుంది. అది మనకు తెలుసు. మీకు ఫస్ట్ చెప్పడం జరిగింది, ద్రవ్యోల్బణం ఆ యొక్క మీనింగ్ చెప్పేటప్పుడే చెప్పడం జరిగింది. ఈ రకంగా క్రౌదర్ నిర్వచించడం జరిగింది. ఏ ఆర్థికవేత్త ఏ రకంగా నిర్వచించాడని జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ద్రవ్యం విలువ తగ్గటమే అనగా ధరలు పెరగటమే ద్రవ్యోల్బణం అని చెప్పడం జరిగింది క్రౌదర్. అదేవిధంగా ఎడ్వర్డ్ షఫీరో గ్రేట్ ఆర్థికవేత్త అయినా ఈయన ఏం చెప్పాడో చూద్దాం. నిలకడగా నిరంతరంగాను ధరల స్థాయిలో వచ్చే పెరుగుదలే ద్రవ్యోల్బణం అని షఫీరో చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకటే గమనించాలి, నేను ద్రవ్యోల్బణం చెప్పేటప్పుడు రెండు పాయింట్స్ చెప్పాను. ఏం చెప్పాను? ఒకటి, ధరలు పెరుగుతాయని చెప్పాను. 2, డబ్బు విలువ పడిపోతుందని చెప్పాను. ఈ ఆర్థికవేత్తలు మీరు గమనిస్తే దీన్ని బేస్ చేసుకునే నిర్వచనం చెప్పి ఉండాలి, దీన్ని బేస్ చేసుకునే నిర్వచనం చెప్పి ఉండాలి, లేకపోతే ఈ రెండింటిని బేస్ చేసుకునే నిర్వచనం చెప్పి ఉండాలి. ఏ రకంగా చెప్పినా చివరికి వచ్చేది అదే అల్టిమేట్ మీనింగ్. ఇక్కడ ఈ వ్యక్తి అంటే అడ్వర్డ్ షఫీరో ఏం చెప్తున్నాడు అంటే ధరలని పాయింట్ చేసుకుని చెప్పాడు. ఈయన ఏమంటాడంటే నిలకడగా నిరంతరంగాను స్టడీలీ అండ్ రెగ్యులర్లీ ఈ యొక్క ధరలు పెరగటమే ద్రవ్యోల్బణం అని చెప్పడం జరిగింది. నీకు చెప్పాను నాకు, అంటే ధరలు పెరిగే కొద్దీ రోజు ధరలు పెరగడమే, రోజు ధరలు పెరగడం వల్ల ఆటోమేటిక్గా మన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం విలువ పడిపోతుంది. అది ఏం జరుగుతుంది, చివరికి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. రైట్. ఇది టోటల్గా ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణం గురించి వివిధ ఆర్థికవేత్తలు ఏ విధంగా నిర్వచించారని దాని గురించి. రైట్. ఇక్కడ మీరు ఏం గమనించారు, అసలు ఈ ద్రవ్యోల్బణం కాలంలో ఏమి జరుగుతుంది, అంటే ద్రవ్యోల్బణం కాలంలో కనపడే లక్షణాలు ఏంటి? గ్రూప్ 1లో ఎస్ఏ రైటింగ్లో ప్రీవియస్గా అడగడం జరిగింది, ప్రీవియస్ ఎగ్జామినేషన్స్లో. ద్రవ్యోల్బణ కాలంలో సాధారణంగా కనపడే లక్షణాలు ఏంటి, ఉదాహరణలతో నిర్వచించండి అన్నట్టు. సరే, అది పక్కన పెడితే ఇక్కడ మనకు ఒక 5 పాయింట్స్ మనకు కనపడతాయి. ఒకటి ఏంటది మీకు చెప్పాను, ద్రవ్యోల్బణ కాలంలో ధరలు రోజు రోజుకు తగ్గుతాయా పెరుగుతాయా? ద్రవ్యోల్బణ కాలంలో రోజు రోజుకు వస్తు ధరలు అనేవి పెరుగుతాయి. ధరలు ఏం జరుగుతాయి, ధరలు పెరుగుతాయి. రైట్. ఫస్ట్ మనకు కనపడే లక్షణం. రెండవది ఏం జరుగును, ధరలు పెరుగుతున్నప్పుడు ద్రవ్యం విలువ తగ్గుతుందా పెరుగుతుందా? ద్రవ్యం విలువ పడిపోవను. రైట్. మూడవది నేను చెప్పాను, వస్తురాశి ద్రవ్యరాశి రెండు సమానంగా ఉంటే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరంగా హెల్తీగా ఉన్నట్టు చెప్పాను. ద్రవ్యోల్బణ కాలంలో వస్తురాశి ద్రవ్యరాశి ఏ రకంగా ఉంటాయి? ద్రవ్యోల్బణ కాలంలో వస్తురాశి అనేది ద్రవ్యరాశి కంటే తక్కువ ఉంటుంది.
నేను చెప్పేవన్నీ కూడా నోట్స్ మీరు రాసుకుంటే, ఇప్పుడైనా ఒక కొత్త నోట్స్ పెట్టుకొని రాసుకుంటే ఎంతో అద్భుతంగా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగుతుంది. ఒక చిన్న నోట్స్ ద్రవ్యోల్బణం కానీ స్టార్ట్ చేయండి. దాని తర్వాత బ్యాంకింగ్ చెప్తాను నేను. ఈ విధంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. ప్రీవియస్గా జాతీయ ఆదాయం కూడా. ఇది 3వది. దాని తర్వాత 4వది పరపతి పెంచును. పరపతిని ఎవరు పెంచుతాయి? బ్యాంక్స్. పరపతిని పెంచడం అంటే ఏంటి? అప్పులు ఇవ్వడం. అంటే బ్యాంకులు అనేవి అప్పులు ఇవ్వడము ద్రవ్యోల్బణ కాలంలో పెరుగును. మీకు అర్థం అయి ఉండకపోవచ్చు బహుశా. ఏంటని అంటే ఇప్పుడు చూద్దాం. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నేనేం చెప్పాను? సంతూర్ సోప్ ధర అనేది 10 రూపాయలు ఉండేది, ఈరోజు 20. నిన్న 10 ఉన్నది, ఈరోజు 20 అయింది, రేపు 30, తర్వాత 40, 50. ఈ విధంగా రోజు రోజుకు వస్తు ధరలు పెరుగుతూ, అంటే ఆ సంతూర్ సబ్బు యొక్క ధర పెరుగుతూ ఉంది. సంతూర్ సబ్బు ధర ఎక్కువ పెరుగుతున్నప్పుడు అంటే వస్తు ధరలు పెరుగుతున్నాయి. అంటే ఇప్పుడు సంతూర్ సోప్ అనేది ప్రతి ఒక్కరు కూడా స్నానం చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసినప్పుడు అంటే వస్తు ధరలు పెరిగినప్పుడు ఉత్పత్తిదారుడికి లాభాలు పెరుగుతాయా లేదా? అంటే ఉత్పత్తిదారుడికి ఆదాయం పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. ఉత్పత్తిదారుడు అతనికి లాభాలు ఆదాయం పెరగడంతో ఆ ద్రవ్యోల్బణ కాలంలో ఇక వస్తు ధరలు పెరుగుతున్నాయి కాబట్టి మరింత లాభం చేకూర్చుకోవడం కోసము తను మరింత ఉత్పత్తి చేయాలనుకుంటాడు. మరింత ఉత్పత్తి చేయాలన్నప్పుడు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకుంటాడు, లోన్ తెచ్చుకుంటాడు. ఇంకోటి గమనించాలి, ఇక్కడ ఒకటి జరుగుతుంది. తాను మామూలుగా చేసే ఉత్పత్తి కంటే మరింత ఉత్పత్తి చేయాలనుకుంటున్నాడు. మరింత ఉత్పత్తి చేయాలంటే మరింత శ్రామికులు కావాలి. అంటే ద్రవ్యోల్బణ కాలంలో మనకు కనపడే మరొక 5వ లక్షణం ఏంటంటే నిరుద్యోగ స్థాయి తగ్గును. నిరుద్యోగత స్థాయి 5వ పాయింట్ ఏంటంటే నిరుద్యోగ స్థాయి తగ్గులేకపోతే ఉద్యోగ స్థాయి పెరుగును. ఉద్యోగిత స్థాయి పెరుగును. ఎందుకు పెరుగుతుంది అంటే ఉత్పత్తిదారుడు తనకు మరింత లాభాలు చేకూర్చుకోవడం కోసం బ్యాంకుల దగ్గర మరింత అప్పు తెచ్చుకొని మరింత శ్రామికులను పెట్టుకొని మరింత ఉత్పత్తి చేస్తాడు. మరింత ఉత్పత్తి చేయడం కోసం శ్రామికులు కావాలి కాబట్టి నిరుద్యోగులుగా ఉన్నవారిని ఉద్యోగిగా మార్చి తను పనిస్తాడు. ఈ రకంగా ద్రవ్యోల్బణ కాలంలో కనపడే లక్షణాలు ఇవి టోటల్గా. ఇది ద్రవ్యోల్బణం అంటే ద్రవ్యోల్బణం యొక్క నిర్వచనం. పరిచయం చెప్పాను, నిర్వచనం చెప్పడం జరిగింది. మనం నెక్స్ట్ క్లాస్లో ద్రవ్యోల్బణం యొక్క రకాల గురించి మాట్లాడడం జరుగుతుంది. జాగ్రత్తగా వినాలి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఆ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను మీ నుంచి ఎటువంటి కోరుకోవట్లేదు. కేవలం మన వీడియోస్ని అంటే నాది అనుకోండి, మనది అనుకోండి, మీకు ఎంతో ఉపయోగపడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ, ఎక్కువ మంది చూసే కొద్దీ, ఎక్కువ మంది లైక్ చేసే కొద్దీ, ఎక్కువ మంది కామెంట్ చేసే కొద్దీ నేను మరింత ఉత్సాహంతో మీకు మరింత కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అభ్యర్థులు ఒక అంశం గుర్తుంచుకోవాలి. ఏదైనా కానీ మీరు ఇచ్చే ప్రోత్సాహం మీదనే నా క్లాసులు అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్, పర్సనల్ పనుల వల్ల నేను చేయలేకపోయాను. ఇంకెలాగో ఈ లాక్డౌను, ఈ కర్ఫ్యూ వల్ల కొంచెం ఖాళీగా ఉంటాను కాబట్టి ప్రతిరోజు అయితే క్లాసులు నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.